రాజకీయాల్లో ఎప్పుడు ఎలా పదవి వస్తుందో ఎప్పుడు ఎలా పదవి పోతుందో తెలియదు. అవును, నిజమే. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఒకప్పుడు కొందరికి మాత్రమే తెలిసిన ఈ పేరు ఇప్పుడు దేశమంతా పరిచయమైంది. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన భూపతిరాజు శ్రీనివాస వర్మ పొలిటికల్ కెరియర్ కేంద్ర మంత్రి స్థాయికి చేరుకుంది. రాజకీయ ఉద్దండులు పురంధేశ్వరి, సీఎం రమేష్ వంటి వారిని కాదని ఈయనకే ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు? ఇంతకు ఎవరి శ్రీనివాస వర్మ? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ చేయండి. భూపతిరాజు శ్రీనివాస వర్మ ఏ నియోజకవర్గానికి ఎంపీ? ఆప్షన్ 1 అమలాపురం, ఆప్షన్ 2 నరసాపురం, ఆప్షన్ 3 రాజమండ్రి, ఆప్షన్ 4 విజయవాడ. బీజేపీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న కార్యకర్త, కష్టపడితే ఆలస్యంగా అయినా ఫలితం దక్కుతుంది అని నిరూపించిన నాయకుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ. భూపతిరాజు శ్రీనివాస వర్మ 1967 ఆగస్టు 4న సూర్యనారాయణరాజు సీత దంపతులకు భీమవరంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. భూపతిరాజు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత మాస్టర్ లైబ్రేరియన్ కోర్సు చదివిన శ్రీనివాస వర్మ లైబ్రేరియన్ గా కొంతకాలం ఉద్యోగం చేశాడు. ఆయన భార్య పేరు వెంకటేశ్వర దేవి గారు. 1980 దశకంలో వామపక్ష విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగారు. విద్యార్థుల సమస్యలు, ఫీజు విధానాలు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు పొందాడు. అయితే హిందుత్వ భావాలు కలిగిన వర్మ వామపక్ష పార్టీలో ఇమడలేకపోయారు. బీజేపీ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరారు. సంఘ్ పరివార్తో సత్సంబంధాలు కలిగిన శ్రీనివాస వర్మ 1991 నుండి 1995 వరకు పశ్చిమ గోదావరి జిల్లా బీజేవైఎం అధ్యక్షునిగా పనిచేశారు. 1995 నుండి 1997 వరకు భీమవరం పట్టణ బీజేపీ అధ్యక్షునిగా సేవలందించాడు. 1997 నుండి 1999 వరకు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా పనిచేశాడు. 1999 నుండి 2001 వరకు నరసాపురం పార్లమెంటు కన్వీనర్ గా కొనసాగారు. 2001 నుండి 2003 వరకు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా చేశాడు. 2003 నుండి 2009 వరకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించాడు. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ 2009లో నరసాపురం లోక్సభ సీటు కేటాయించింది. ఇలా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 2010 నుండి 2018 వరకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్ గా గెలుపొంది ఇన్ఛార్జ్ చైర్మన్ గా కూడా సేవలందించారు. గతంలో సినీ నటుడు కృష్ణంరాజు గారు, గోకరాజు గంగరాజు గారి గెలుపులో కీలకంగా పనిచేశారు. రొయ్యల సాగు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో 3 దశాబ్దాలుగా ఉన్నారు శ్రీనివాస వర్మ. 2020 నుండి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస వర్మను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. నరసాపురం నుంచి మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సహా చాలా మంది టికెట్ కోసం ప్రయత్నం చేసినా ఆర్ఎస్ఎస్ ఉన్న సంబంధాల వల్ల శ్రీనివాస వర్మ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అండతో పాటు శ్రీనివాస వర్మ వ్యక్తిగత ఇమేజ్ కూడా ఎన్నికల్లో బాగా పనిచేసింది. నరసాపురంలో బీజేపీకి కొంత పట్టు ఉండడం, గతంలో గోకరాజు గంగరాజు, కృష్ణంరాజు వంటి వారు ఈ పార్టీ నుండి ఎంపీలుగా గెలిచారు. ఇలా పార్టీ బలం, కూటమి సపోర్ట్, తన ఇమేజ్ కలిసి రావడంతో వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై ఏకంగా 2,76,802 ఓట్ల భారీ మెజారిటీతో శ్రీనివాస వర్మ గెలిచారు. ఎంపీగా గెలిచినా ఆయనకు మోదీ 3.0 క్యాబినెట్ లో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉండడమే కాదు, గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పురంధేశ్వరికి కలిసి వస్తాయని, ఆమెకే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. లేదంటే ప్రస్తుతం ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సన్నిహితుడు బీజేపీ నేత సీఎం రమేష్ కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించని శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే రాజకీయాల్లో పురంధేశ్వరి, సీఎం రమేష్లు సీనియర్లు కావచ్చు, బీజేపీలో మాత్రం శ్రీనివాస వర్మనే సీనియర్. పార్టీ కోసం కష్టపడే సామాన్య నాయకులకు సైతం గుర్తింపు లభిస్తుందనే సంకేతం శ్రీనివాస వర్మను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా సంకేతాన్ని ఇచ్చింది బీజేపీ. ఇలా తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 5గురికి మోదీ క్యాబినెట్ లో చోటు దక్కింది. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు వరకు అసలు శ్రీనివాస వర్మ ఎవరో కూడా చాలా మందికి తెలియదు. ఏపీలో 3 బీజేపీ ఎంపీలు గెలిచారని,
అందులో ఒకరు శ్రీనివాస వర్మ అని మాత్రమే తెలుసు. కానీ మోదీ క్యాబినెట్ లో చోటు దక్కించుకోవడంతో ఇంతకు ఎవరి శ్రీనివాస వర్మ? రాజకీయ పలుకుబడి కలిగిన పురంధేశ్వరి, సీఎం రమేష్ల కంటే తోపా అనే చర్చ ఏపీ ప్రజల్లో మొదలైంది. కష్టపడే తత్వం ఉంటే, నిజాయితీగా సిద్ధాంతాలకు కట్టుబడి ఒకే పార్టీని నమ్ముకుని రాజకీయాలు చేస్తే పదవులు తనంతట తానే వస్తాయనడానికి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారే ప్రత్యక్ష ఉదాహరణ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.